పాయల్ ఇంకా సీమ డబ్బున్న మరియు పేద స్నేహితురాళ్లు. పాయల్ ఒక ధనవంతుడైన వ్యాపారి కూతురు, ఇక సీమ ఒక పేద కూలీ కూతురు. సీమ చాలా మంచి స్వభావం కలది. ఆమె అనుకుంటుంది పాయల్ ధనవంతురాలైనప్పటికీ తనతో నిస్వార్థంగా స్నేహంగా ఉంటుందని. కానీ అలా కాదు. పాయల్ కేవలం తన స్వార్థం కోసమే సీమతో ఉంటుంది. సీమ, ఈ రోజు నా ఆరోగ్యం అంత బాగోలేదు. ఇంకా నీకు తెలుసు కదా, నావి చాలా ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయాల్సినవి బాకీ ఉన్నాయని. ఈ రోజు నువ్వు కాలేజీకి సెలవు పెట్టవా? నా ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తావా? 2 రోజుల తర్వాత నావి కూడా పరీక్షలున్నాయి కదా. మరి ప్లీజ్, నువ్వు నా మంచి స్నేహితురాలివి కదా, నీ ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా? సరే చేస్తాను. తరచుగా అదే జరుగుతుంటుంది. పాయల్ సీమ స్నేహాన్ని లాభంగా మార్చుకుంటూ ఉంటుంది. సీమ కూడా ఆమె అన్ని పనులు చేస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా సార్లు సీమ తన సొంత పరీక్షలు సరిగ్గా రాయలేకపోతుంది. ఏంటి సీమ, ఏమైంది? నువ్వు నీ అన్ని క్లాసులు ఎగ్గొడుతున్నావు. నీకు తెలుసు కదా ఇది నీ లాస్ట్ ఇయర్ అని, చాలా కష్టపడాల్సి ఉంటుందని. పైగా ఈసారి నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయావు. సారీ మ్యామ్, ఈ విషయంపై ఈసారి నేను శ్రద్ధ పెడతాను. తర్వాత ఎగ్జామ్స్ మంచిగా రాస్తాను. సీమకు తెలుసు తను పరీక్షలు సరిగా రాయలేకపోవటానికి కారణం ఏంటో, కానీ తను స్నేహం ముందు తల వంచి సైలెంట్ గా ఉంటుంది. సీమ, నువ్వు పాయల్ అన్ని పనులు చేస్తావు. చూసావా ఈసారి పరీక్షలో నీ రిజల్ట్ ఎంత తక్కువ వచ్చిందో? అదే నువ్వు చెప్పాముకు నువ్వు చదువుకోవాలని. ఆమె పనులు చేస్తూ నీ పనులు వదిలేయడం సరైన పద్ధతి కాదు. మా పాయల్ నన్ను మంచి స్నేహితురాలుగా భావిస్తుంది. ఇక ఒక ఫ్రెండ్ కి హెల్ప్ చేయడం మరో ఫ్రెండ్ కర్తవ్యం కదా. ఏం పర్లేదు, ఈసారి నేను బాగా కష్టపడతాను. సీమ ఈసారికి పాస్ అయితే అవుతుంది, కానీ తన మార్క్స్ చాలా తక్కువ వస్తాయి. కొన్ని రోజుల తర్వాత టౌన్ లో ఒక పెద్ద ఫ్యాషన్ షో జరగనుంది. పాయల్ కూడా ఆ స్పెషల్ షోలో పాల్గొని ఎలాగైనా గెలవాలనుకుంటుంది. అందుకే ఆమె అందరికంటే స్పెషల్ గా కనిపించడానికి తయారైంది. ఫ్యాషన్ షోలో ఎవరి లెహంగా అయితే బెస్ట్ అవుతుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ దొరుకుతుంది. నా లెహంగా అన్నిటికంటే అందంగా ఫ్యాషన్ గా ఉండాలి నానా. మీరు నా కోసం బంగారు లెహంగా చేపించొచ్చు కదా. అప్పుడు చూడండి, ఇక నన్ను గెలిచే సత్తా ఎవరికి ఉండదు. ఎందుకంటే బంగారు లెహంగా నేను మాత్రమే చేపించగలను. ఎందుకంటే నేను ధనవంతురాల్ని కాబట్టి. సరే, నా గారాల పట్టి నీకు కావలసినట్టే బంగారు లెహంగా చేయించుకోమ్మా. బంగారు లెహంగా చేపించిస్తారా? అది చాలా ఖరీదుంటుంది. అయితే ఏమైంది? మన కూతురు కొన్ని రోజుల తర్వాత అత్తారింటికి వెళ్లిపోతుంది. పెళ్లికి ముందే కదా ఏ వీలు కుదిరినా ఇలాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికైనా, ఇక తన కోరికలు నెరవేర్చుకోవడానికైనా ఏం పర్వాలేదు. నువ్వు వెళ్ళమ్మా. నీకు ఎలాంటి బంగారు లెహంగా కావాలో అలాంటిది చేపించుకో. డబ్బు సంగతి నేను చూసుకుంటాను. సరే నాన్న. మాటల్లో అలా పాయల్కు తెలుస్తుంది సీమ కూడా ఈ స్పెషల్ షోలో పార్టిసిపేట్ చేస్తుందని. అది తెలిసి ఆమె గట్టిగా నవ్వుతుంది. నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేషనా? అరే వదిలే, అయినా నీ దగ్గర అంత డబ్బు ఉందా? ఒక మంచి లెంగా కొనగలిగేంత? ఈ కాంపిటీషన్ మాలాంటి ధనవంతులకు, నీలాంటి పేదవాళ్ళకు కాదు. ఒక్క సెకండ్, తప్పుగా అనుకోకు. నేను చెప్పేదంతా నిజమే కదా. కాంపిటీషన్ లో అందరికి అద్భుతమైన లెంగాలు ధరించాల్సి వస్తుంది. ఇక నీకు తెలుసు, నేను ఆల్రెడీ బంగారు లెంగా కొనేశాను. నువ్వు కాంపిటీషన్ లో నాకు సమానం కాదు కదా, ఆఖరణ కూడా ఉండవు. నువ్వు నా స్నేహితురాలు కదా, అందుకే అర్థమయ్యేలా చెప్తున్నా. టైం వేస్ట్ చేసుకోకు. అదైతే సరే, కానీ ఆ అమ్మ కోరుకుంటుంది నేను ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలని. ఆమె నా కోసం చాలా అందమైన లెహంగా తయారు చేయడానికి నాకు సాయం చేస్తుంది. నేను లెహంగా ఇంట్లోనే కుట్టుకుంటున్నాను. ఏంటి, నువ్వు లెహంగా ఇంట్లో కుడుతున్నావా? అరే వదిలే యార్, అసలు లాభమే ఉండదు. పైగా ఇంట్లో కుట్టే లెహంగా అంటే ఎంట్రీ కూడా దక్కకపోవచ్చు. సరే, నేనైతే వెళ్తున్నాను. నువ్వు సాయంత్రం ఇంటికి రా. నేనైతే లెహంగాకు మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తెచ్చుకోవాలి. సీమ మనసు నొచ్చుకుంటుంది. ఆమె ఇంటికొచ్చి దిగాలుగా నిల్చుంటుంది. ఒరే సీమ, నువ్వు వచ్చావా? చూడు, నేను ఆలోచించాను. నువ్వు ఈ ఫ్యాషన్ షోలో గడ్డితో చేసిన లెహంగా ధరించాలని. గడ్డితో చేసిన లెహంగా చాలా అందంగా ఉంటుంది. నేను నీకోసం గడ్డితో లెహంగా చేయడంలో సాయం చేస్తాను. నువ్వు త్వరగా తోటలోకి వెళ్లి చాలా గడ్డి కోసుకొని రా. ఇంకా పెద్ద పెద్ద గడ్డి తీసుకురా. ఏమైంది నీకు సీమ? నేను మాట్లాడుతూనే ఉంటే మాట్లాడవేంటి? మా, నేను ఈ పోటీలో గెలవలేను. ఆ విషయం నాకు తెలుసు. అలాంటప్పుడు అనవసరంగా ఎందుకు కష్టపడటం? నీకు తెలుసా, పాయల్ బంగారు లెహంగా కొన్నది. ఇక తన లెహంగా చాలా అందంగా ఉంది. ఒకవేళ నేను గడ్డితో చేసిన లెహంగాతో వెళ్తే అక్కడ కూర్చుని జనాలంతా నన్ను చూసి నవ్వుతారు. సీమా, మనపై మనకు విశ్వాసం ఉండటం చాలా అవసరం. అప్పుడే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు. నీ బలహీనతని నీ బలంగా మార్చుకో. గెలుపు ఓటములది ఏమీ ఉండదు. కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడమే గొప్ప విషయం. ఇక నువ్వు ఈ పోటీలో పాల్గొనాలి. గెలుపు ఓటముల గురించి మర్చిపో. కేవలం నీ పోటీ నువ్వు ఇవ్వు చాలు. తన తల్లి మాటలు విన్న సీమలో నమ్మకం, ధైర్యం వస్తాయి. ఆమె తన కోసం గడ్డితో లెహంగా కుట్టడం మొదలు పెడుతుంది. ఫ్యాషన్ షో వచ్చేలోపు సీమ తన తల్లితో కలిసి చాలా అద్భుతమైన గడ్డి లెహంగాను రెడీ చేస్తుంది.
ఫ్యాషన్ షో జరిగే చోటుకు పాయల్ వచ్చేసరికి సీమ అక్కడే నిల్చొని ఉంటుంది. సీమ లెహంగా డిజైన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. సీమ లెహంగాను చూడగానే పాయల్ తో పాటు మిగతా అమ్మాయిలు నవ్వుతూ ఉంటారు. సీమ, నువ్వేం కట్టుకున్నావు అసలు? నువ్వు నిజంగా జోకర్ లా ఉన్నావు. నేను నీకు చెప్పా కదా ఇలాంటివేమి చెయ్యొద్దు మానేయని. ఇక నువ్వు నాకు దూరంగా ఉండు. నేను బంగారు లెహంగా వేసుకున్నా. నీ గడ్డి లెహంగా నా బంగారు లెహంగాకు తగిలితే నా లెహంగా పాడవుతుంది. పో, దూరంగా పో. సరే పాయల్, నేను లోపలికి వెళ్లిపోతాను. నువ్వు వస్తావని గేట్ దగ్గర ఎదురు చూస్తున్నా. అక్కడ అందరు అమ్మాయిలు డబ్బున్న వాళ్ళే. ప్రత్యేకంగా పాయల్ లెహంగా అయితే బంగారంతో చేసింది. అందరికీ గట్టి నమ్మకం ఏర్పడింది. పోటీల్లో మొదటి పురస్కారం పాయల్దేనని. ఫ్యాషన్ షో స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరిగా అందరూ స్టేజ్ పైకి వస్తారు. పాయల్ నెంబర్ వచ్చినప్పుడు ఆమె స్టేజ్ పైకి వస్తుంది. ఆమె తర్వాత సీమ వంతు వస్తుంది. సీమ తన గెడ్డి లెహంగాను ధరించి స్టేజ్ పైకి వస్తుంది. అప్పుడు జడ్జెస్ సీమ క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోతారు. అందరు అమ్మాయిలు స్టేజ్ పైన నిల్చొని ఉంటారు. సీమ కూడా అక్కడే నిల్చొని ఉంటుంది. ఈ అనౌన్స్మెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన జడ్జిలందరూ కలిసి ఈ ఫ్యాషన్ షో పోటీ యొక్క ఫస్ట్ విన్నర్ ను నిర్ణయించారు. నేను ఇప్పుడు ఆ విన్నర్ పేరు చెప్పబోతున్నాను. సో ఈ రోజు ఫ్యాషన్ షో ఫస్ట్ విన్నర్ ఈజ్ సీమ. సీమ ఈ ఫ్యాషన్ షోలో సీమ కోసం తయారు చేసిన ఈ లెహంగా ఏదైతే ఉందో అది ఇంట్లోనే కుట్టింది క్రియేటివిటీగా. అందుకే సీమ ఈ పోటీలో మొదటి విన్నర్ గా నిలిచింది. సీమ కోసం గట్టిగా చప్పట్లు. సీమని విజేతగా చూసి పాయల్ జెలసీ ఫీల్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ రోజు పాయల్ ఫ్యాషన్ షో వదిలి వెళ్లడంతో సీమకు అర్థమవుతుంది పాయల్ తన సంతోషంలో పాలు పంచుకోదని. ఎందుకంటే పాయల్ మనసులో స్వార్థం ఉంది. ఆమె కేవలం సీమను వాడుకుంది తన పనులు పూర్తి చేసుకోవడం కోసం. సీమకు ట్రోఫీ పురస్కారం దక్కుతుంది. మెల్లమెల్లగా సీమ సక్సెస్ వైపు అడుగులు వేస్తుంది. సీమ తన కష్టంతో ముందుకు వెళ్తుంది. కాకుంటే ఆమెకు ఒకటే బాధ, తన జీవితంలో స్నేహాన్ని గుర్తించడంలో చాలా పెద్ద తప్పు చేశానని. కోమలి అనే పేరుగల ఒక అనాథ అమ్మాయి ఖాన్పూర్ అనే ఊరిలో ఒక చిన్న ఇంటిలో ఉండేది. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. ఇప్పుడు తనకి 6 సంవత్సరాలు. తనకి జడ వేసుకోవడం కూడా రాదు. అందువల్ల తన తల చాలా చెదిరిపోయి ఉండేది. ఊరిలో పిల్లలు కోమలిని చాలా ఆట పట్టించేవారు. ఒకరోజు కోమలి ఊర్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళింది. అరే చూడండి చూడండి ఎవరొచ్చారో. తన జుట్టు చూస్తే ఎప్పుడూ తల దూకోలేదనుకుంటాను. ఇది జుట్టు కాదు, తన తల మీద గడ్డి మొలిచింది. కోమలి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయి ఇంటికి వచ్చేస్తుంది. తన ఇంట్లో పాత విరిగిపోయిన దువ్వెన ఉంటుంది. నేను నా తల దువ్వుకొని సరి చేసుకుంటాను. కోమలి ఆ దువ్వెనతో తన తలని దువ్వుకోసాగింది. కాని తన వెంట్రుకలు ఎంత చిక్కుపడిపోతాయంటే ఆ చిక్కులు తీయడం చాలా కష్టమవుతుంది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ నాకు జడ వేయడానికి ఎవరూ లేరు. పిల్లలందరూ నా జుట్టు గడ్డిలా ఉందని ఆట పట్టిస్తున్నారు. నువ్వు ఉంటే నా జుట్టు కూడా అందరిలాగా చాలా అందంగా ఉండేది కదా. కోమలి గట్టిగా ఏడవసాగింది. కానీ తన ఏడుపు వినడానికి ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కొన్ని రోజుల తర్వాత కోమలి అడవి నుండి కట్టెలు తీసుకురావడానికి వెళ్తుంది. కట్టెలు ఏరుకుంటూ ఉండగా తన జుట్టు చెట్టు పొదల్లో చిక్కుకుపోతుంది. అయ్యో, నా జుట్టు పొదల్లో చిక్కుకుపోయిందే. ఎంత ప్రయత్నించినా పొదల్లో చిక్కుకున్న జుట్టుని బయటికి తీయలేకపోతుంది. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించసాగింది. దేవుడా, నేను ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి? నా జుట్టు చాలా నొప్పి వస్తుంది. నన్ను రక్షించు దేవుడా. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు నుండి శబ్దం రావడం మొదలవుతుంది. దుఃఖించకు పాపా, ఇప్పుడే నేను నీ జుట్టును బయటకు తీస్తాను. అప్పుడు చెట్టు యొక్క మాయాశక్తి వల్ల కోమలి జుట్టు పొదల్లో నుండి బయటకు వస్తుంది. కోమలి భయపడుతూ ఆ చెట్టు వైపు చూస్తుంది. భయపడకు పాపా, నేను నిన్ను ఏమీ చేయను. నేను ఒక మాయా చెట్టును. మాయా చెట్టా? నీకు చాలా కృతజ్ఞతలు. మీరు లేకపోతే నేను ఈ అడవిలోనే ఉండిపోయేదాన్ని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు పాపా? నేను కట్టెలు తీసుకెళ్లడానికి వచ్చాను ఇక్కడికి. కానీ నా జుట్టు గడ్డిలా ఉండడం వల్ల పొదల్లో చిక్కుకుపోయింది. నా తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. ఇంట్లో నన్ను చూసుకునేవారు ఎవ్వరూ లేరు. నాకు జడ వేసుకోవడం కూడా రాదు. అందువల్లే నా జుట్టు గడ్డిలా అయిపోయింది. నేను వీటిని సరి చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. కానీ ఈ గడ్డి లాంటి జుట్టును చూసి ఊర్లో పిల్లలందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇలా చెప్తూ ఉండగానే కోమలి కన్నీటిపరమైంది. ఇప్పుడు నిన్ను ఎవరూ ఆట పట్టించరు. అప్పుడు ఆ
ఆ చెట్టు తన మాయాశక్తితో కోమలి జుట్టుని బంగారు జుట్టుగా మార్చేస్తుంది. అరే, నా జుట్టు బంగారు జుట్టు అయిపోయింది. కోమలి తన బంగారు జుట్టును చూసి చాలా సంతోషించింది. ఇప్పుడు నీ జుట్టు బంగారు జుట్టు అయిపోయింది. నీ జుట్టు ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన జుట్టుగా మారిపోయింది. ఇప్పుడు ఎవ్వరూ నీ జుట్టుని గడ్డి జుట్టు అని ఏడిపించరు. ఆ తరువాత కోమలి ఇంటికి వచ్చేస్తుంది. దారిలో తనను ఎవ్వరు చూసినా తన బంగారు జుట్టును చూసి ఆశ్చర్యపోతారు. ఊళ్ళో వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు. అరే చూడు చూడు, బంగారు జుట్టు ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో. అరే, ఇది కోమలి కదా, దీని జుట్టు గడ్డిలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా అందంగా అయింది? ఊరంతా కోమలి బంగారు జుట్టు గురించే మాట్లాడుకోసాగారు. కోమలి కూడా తన బంగారు జుట్టును చూసుకుంటూ చాలా మురిసిపోయింది. ఊర్లో పిల్లలందరూ కోమలి బంగారు జుట్టు రహస్యమేమిటో అడిగేవారు. ఇలా కాలం గడుస్తూ ఉంది. కోమలి యుక్త వయసుకు వచ్చింది. బంగారు జుట్టుతో కోమలి చాలా అందమైన అమ్మాయిగా తయారైంది. ఒకరోజు పక్క రాజ్యం రాజు కాన్పూర్లో ఉన్న ఒక అడవిలోకి వేటకి వచ్చాడు. వేటాడుతూ రాజు తన సైనికుల నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుకు ఒక జింక కనపడుతుంది. ఆ జింకతో తన పిల్ల కూడా ఉంటుంది. అప్పుడు రాజు వాటిని వేటాడడానికి వాటి వెనకాలే పరిగెడతాడు. లేడిపిల్ల తన పిల్లను తీసుకుని పారిపోసాగింది. కానీ లేడిపిల్ల పొదల్లో చిక్కుకుపోయి పరిగెట్టలేకపోతుంది. తన పిల్ల పొదల్లో చిక్కుకుపోవడంతో జింక కూడా అక్కడే ఉండిపోతుంది. ఇదంతా రాజు చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తావు నీ పిల్లని వదిలి? ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఇంతలో సడన్ గా కోమలి అక్కడికి వస్తుంది. కోమలి ఆ జింక పిల్లను చూసి పొదల్లో నుండి బయటికి తీయసాగింది. ఏం భయపడకు, నీకేం కాదు, నేను నిన్ను ఏమీ చేయను, నీకు సహాయం చేయడానికే వచ్చాను. అప్పుడు రాజు చూస్తాడు. బంగారు జుట్టుతో ఉన్న ఒక అమ్మాయి జింక పిల్లను కాపాడుతూ ఉంది. రాజు ఆ బంగారు జుట్టును చూస్తూనే ఉండిపోతాడు. ఇంత అందమైన బంగారు జుట్టు? ఎవరు ఈ అమ్మాయి? ఇంత అందమైన బంగారు జుట్టుతో ఉన్న ఈ అమ్మాయిని నేను ఇప్పటి వరకు చూడలేదే. అలా ఆలోచిస్తూ రాజుకు ముందుకు సాగాడు. అక్కడికి వెళ్లి చూడగానే జింక తన పిల్లతో అక్కడ ఉండదు. మరియు ఆ బంగారు జుట్టు ఉన్న అమ్మాయి కూడా కనపడదు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయిందా అమ్మాయి? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. కొద్దిసేపటి తర్వాత సిపాయిలు అక్కడికి చేరుకుంటారు. అప్పుడు రాజు తన సిపాయిలతో ఇలా అంటున్నాడు. ఇప్పుడే నేను ఇక్కడ బంగారు జుట్టుతో ఉన్న ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి జుట్టు బంగారు రంగులో ఉంది. చాలా అందంగా ఉంది. వెళ్ళి ఊరంతా వెతకండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకురండి. అప్పుడు ఆ సిపాయిలు ఊర్లోకి వెళ్లి ఊళ్ళో వాళ్ళని ఇలా అడుగుతున్నారు. ఈ ఊరిలో బంగారు జుట్టు గల అమ్మాయి ఉన్నదా? మా రాజావారు ఆ అమ్మాయిని కలవాలనుకుంటున్నారు. ఆహా, మా ఊరి అమ్మాయి కోమలిది బంగారు జుట్టు. ఆ అమ్మాయి ఎదురుగా ఉండే చిన్న ఇంట్లో ఉంటుంది. సిపాయిలు రాజు దగ్గరికి వెళ్లి కోమలి ఇంటికి రాజును తీసుకొస్తారు. రాజు ఆ చిన్న ఇంటి ముందుకు వెళ్లి నిలబడి ఇలా పిలుస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? రాజు పిలుపు విని కోమలి బయటికి వస్తుంది. తన ఇంటి బయట రాజు నిలుచుని ఉంటాడు. చెప్పండి. రాజు కోమలిని చూస్తూనే ఉండిపోతాడు. బంగారు రంగు జుట్టుతో కోమలి చాలా అందంగా ఉంటుంది. ఎంత అందమైన జుట్టు, అంత అందమైన రూపం. ఈ అమ్మాయే నా భార్య. మీ తల్లిదండ్రులను పిలవండి. వారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తన ఇంట్లో ఎవ్వరూ లేరని కోమలి చెప్తుంది. తను ఒంటరిగా ఉంటుందని, తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరని చెబుతుంది. రాజు కోమలికి తన గురించి చెప్తాడు. నేను సూరత్ రాజ్యానికి రాజును. ఇక్కడికి వేటకు వచ్చాను. నేను నిన్ను అడవిలో చూశాను. నువ్వు కాపాడిన ఆ జింక పిల్లను నేను వేటాడవలసింది. కానీ నీ బంగారు రంగు జుట్టును చూసి నేను చూస్తూనే ఉండిపోయాను. ఆ జింక పిల్లని మీరు వేటాడబోయారా? ఎందుకు? ఇంత అందమైన జంతువుని మీరెందుకు చంపాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఈ క్షణం నుండే వేటాడడం మానేస్తాను. రాజు చెప్పిన ఆ మాట కోమలి మనసు గెలుచుకుంది. కోమలి కూడా అంత పెద్ద రాజుని కాదనలేకపోయింది. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండేది. ఇంత ప్రేమని తను ఎన్నడూ చూడలేదు. ఆ తర్వాత రాజు ఆ ఊరిలో ఉన్న ఒక ఆలయానికి వెళ్లి అందరి ముందు కోమల్ని వివాహం చేసుకుని తనతో పాటు కోమలిని తన రాజభవనానికి తీసుకెళ్తాడు. రాజు కోమలిని చాలా ప్రేమగా చూసుకుంటాడు.
కోమలికి ఇచ్చిన మాట ప్రకారం రాజు వేటాడడం మానేస్తాడు. ఇప్పుడు కోమలి చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి ఆమె కోరుకునే ప్రేమ తనకి ఇప్పుడు దొరికింది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే